మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనపై పంపిన లీగల్ నోటీసులకు స్పందించారు. దేవినేని మాట్లాడుతూ, వసంత కృష్ణప్రసాద్ నాపై 10 కోట్ల పరువు నష్టం కోసం కేసు పెట్టారు. నేను మాత్రం అవినీతిని ఎదిరిస్తాను, అందుకే నన్ను భయపెట్టడానికి ఈ కేసులు పెడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ ప్రకృతి సంపదను దోచుకున్న ఎమ్మెల్యే. అతను కొండపల్లి అడవిలో బూడిద రవాణా చేశాడు. ఇందుకు సంబంధించి ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయ్యారు. అతను అమెరికా వెళ్లి డాన్స్ చేశాడు. ఒకే రోజు 3 పార్టీలు మార్చాడు. ఇబ్రహీంపట్నంలో బూడిద రవాణా చేయడానికి తన బావమరిదిని అడ్డం పెట్టుకున్నాడు. అతను ఇసుక దోపిడీ చేశాడు. ఇందుకు సంబంధించి గంటా నవీన్ అనే విలేఖరిని చంపాడు. పొదిలి రవి అనే తన బంధువును బినామీ ఆస్తుల కోసం చంపాడు. అతని అవినీతిని ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తాడు. అతని బ్రతుకు చెడగా మారింది. తదుపరి ఎన్నికల్లో అతనిని ప్రజలు తరిమి కొడతారు. అన్ని విషయాలను కోర్టు ముందు ఆధారాలతో పెడతాం, కోర్టులే సమాధానం చెబుతాయి అని అన్నారు. ధాన్యాన్ని మద్దతు ధర కొంటామని జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో 800 రూపాయలు, 1000, 1200కి ధాన్యం దళారులు దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి కనపడుతుందా? మార్కెట్ యార్డుల్లో అర్ధరాత్రి పూట వైసీపీ నాయకులు పత్తి తెచ్చుకొని సిసిఐ అధికారులతో అమ్మించుకుంటున్నారు. కష్టపడ్డ రైతాంగం పత్తి తెస్తా ఉంటే తేవద్దని చెప్పేసి 6,800 రూపాయలు రావాల్సిన పత్తి ధర గ్రామాల్లో స్పిన్నింగ్ మిల్లుల దళారులు 4,800 కొట్టేస్తా ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కనపట్టలేదా? ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కనపట్టలేదా? ధాన్యం కారం కింద 10 కిలోలు కట్ చేస్తున్నారు. అడ్డగోలుగా మా మిల్లులకు వెళ్ళిన తర్వాత మీరెంత ఒప్పుకుంటేనే మేము ధాన్యం కొంటామని రైతాంగం కళ్ళం బట్టి నీళ్లు కాదు రక్తం వస్తూ ఉంటాం. నాగార్జున సాగర్ నీళ్లు తేలేకపోయావు అసమర్థుడు. కరెంటు 9 గంటలు, 12 గంటలు, 18 గంటలు, 24 గంటలు చివరి అయినట్టు బతికేదాకా ఎమ్మెల్యేగా ఇచ్చాను, మంత్రిగా చేశాను. నువ్వు అసమర్థుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యి నాగార్జున సాగర్ నీళ్ళు తెచ్చావా? నుంచి తెచ్చి అమ్మింది ఎవరు? ఇక్కడ డోర్ డెలివరీ చేసింది ఎవరు? తెలీదా నీకు? హోటల్ లేవా? నీ పిఎల్ కాదా? సరైన రీతులు చెప్తావా? అరే ప్రజాప్రతినిధిగా ఆదర్భ శ్రీమంతుడని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి అమెరికా పోయి డ్యాన్స్ చేస్తావు, పార్టీ మారుతానని. నందిగామలో పడుకొని డ్యాన్స్ చేస్తావు. ఎమ్మెల్యే నువ్వు ఒక ఎమ్మెల్యేవి. 3 పార్టీలు మార్చిన కుటుంబం ఇది. ఒకే రోజు 3 పార్టీలు మార్చింది. నువ్వే పార్టీలో ఉంటావో, ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలీదు. నువ్వు ఛాలెంజ్ చేస్తావా? నీ నోటీసులకే ఈ ప్రాంత ప్రజలు సమాధానం చెప్తారు ఓటనే ఆయుధంతో. మంత్రి వెల్లంపల్లి సమాధానం చెప్పలా, కూర్చున్నాడు. మంత్రి పదవి పోయింది, సీటు మారిపోయింది. కొబ్బరి చెప్పుల మంత్రి. ఎవరైతే శాపనార్థాలు పెట్టారో, ఎవరైతే కారుకూతలు కూర్చారో మొత్తం ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. 10 లక్షల పెనాల్టీ రికార్డు అంతా కూడా ఉంది. ఒక అడ్వకేట్ కమిషన్ నేర్పిస్తే తొందరగా కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ పంపిస్తే మైలవరం ప్రాంత ప్రజలు కొండపల్లి అడవిని చూపిస్తారు, పునికి చెట్టును చూపిస్తారు, పప్పదవాయి కప్పలవారి భూములు చూపిస్తారు. నువ్వు కౌలూరులో
మట్టి ఇవ్వడం నువ్వు ఏ బిల్లుల కోసం అయితే ఉపాధి హామీ బిల్లులు సెంటు పట్ట మెరకలో పేదవాడి రెక్కల కష్టం నరేగా కేంద్ర ప్రభుత్వం నిధుల్ని పందికొక్కులాగా దోచుకొని ఆ బిల్లుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. సిగ్గున్నాను అడుగుతున్నా. బూడిద బకాసురుడు నువ్వు కాదా? ఇబ్రాహీంపట్నంలో నేషనల్ హైవే రోడ్డుకి నీ బామంతిని అడ్డం పెట్టుకొని లారీలు తుమ్మలపాలెంలో లారీలు దెబ్బతిన్నారు, అమ్ముకున్నారు. ఇబ్రాహీంపట్నం కొట్టపల్లిలో లారీలు అమ్ముకున్నారు. మైలవరంలో లారీలు అమ్ముకున్నారు. కాటాకేశారు, ఉల్లిపాయ కాటాకి. ఇక్కడ మైలవరంలో నేను లారీ స్టాండ్కి వెళ్తే ఎర్రబ్బాయి చెప్పాడు, మైలవరం ఎర్రబ్బాయి, ఉల్లిపాయలు అమ్మేవాడికి నా లారీని అమ్మేశాను అని. సిగ్గు లేకుండా బెదిరింపు కార్యక్రమాలా? నీ అవినీతి డబ్బు అడ్డం పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళ మీద దాడి చేస్తావా? ఇది వాస్తవం కాదా? లోకం కోడైకి వస్తూ ఉంది. మీడియా మిత్రులు చెప్పారు, పత్రికలు చెప్పాయి, యూట్యూబ్ ఛానల్స్ చెప్పాయి. నీ డబ్బు మతంతో నీ పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ ఎన్ని ప్రగల్భాలు పలికినా ప్రజా కోర్టులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. న్యాయస్థానాల్లో వీటన్నిటి సమాధానం చెప్పాలి.